ఈరోజు వీడియో స్టార్టింగ్లో ఐ వాంట్ టు ఆస్క్ యూ ఏ క్వశ్చన్. దట్ ఈజ్, అసలు మనం దేవుని తెలుసుకోవటం అవసరమా? మానవాళికి దేవుని గురించి తెలుసుకోవటం అవసరమా? ఒకవేళ అవసరం లేకపోతే ఏం జరుగుతుంది అంటే, నా ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మనకి నరకాన్ని కానీ పరలోకాన్ని కానీ అవాయిడ్ చేసేది ఓన్లీ గాడ్. దేన్ని బట్టి అంటే మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి, మన ఆలోచనలను బట్టి కూడా. ఆలోచనలో తప్పిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. రాంగ్ వేలో ఆలోచిస్తూ ఉంటే మనం పరలోకానికి వెళ్ళాం. రాంగ్ డూయింగ్స్ చేస్తూ ఉంటే మనం పరలోకానికి వెళ్ళము. రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటే మనం పరలోకానికి వెళ్ళము. ఈ 3 విషయాల్లో ప్రతి మనిషి తప్పిపోతూ ఉంటాడు. కాబట్టి మరి మనం పరలోకానికి వెళ్ళే అవకాశం ఉండదు తప్పిపోకుండా ఉండాలి. కాబట్టి మనం తప్పిపోకుండా ఉండాలంటే నిజ దేవుని మనం సత్యం ఏంటి, ఎక్కడున్నాడు నిజ దేవుడు అనేది అన్వేషించి మన కంఠంలో ప్రాణం ఉండగానే మనం తెలుసుకోవాలి. ఒక్కసారి మన కళ్ళు మూసుకొని పోయిన తర్వాత, మనం చనిపోయాక ఏ అన్వేషణ చేయలేం ప్రియమైన వాళ్ళారా. ఆ తర్వాత మనం చేసినటువంటి పనులు, మాటలు, వీటిని బట్టి నరకం ప్రాప్తించేదిగా ఉంటుంది మనకి. కాబట్టి మన కంఠంలో ప్రాణం, దేవుడు సెకండ్ కమింగ్లో ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. మనం ఎప్పుడు చనిపోతామో కూడా మనకు తెలియదు. మన లైఫ్ మనకు శాశ్వతమైంది కాదు ఈ లోకంలో. కాబట్టి రెండు జరగకముందే మనం సత్యాన్ని అన్వేషిస్తే మాత్రమే మనకు పరలోకం ఉంటుంది. ఈ విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను.